హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 36th వీడియో వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ లామీస్ థియరం. సో ఈ వీడియోలో మనము లామీస్ థియరం గురించి డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము డెఫినేషన్ ఆఫ్ లామీస్ థియరం చూద్దాము. సో డెఫినేషన్లో ఏముంది? ఇట్ స్టేట్స్ దట్ in equilibrium under the action of forces, each force is proportional to the sine of angle between the other two forces. సో దీన్ని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఏం చేసిన అంటే దీనికి సంబంధించిన ఫిగర్ ఒకటి డ్రా చేసుకున్నా. సో మనము ఈ ఫిగర్ నుంచి అంటే ఈ ఫిగర్ తోటి ప్రొసీడ్ అయ్యే ముందు నేను ఏంటంటే ఈ లామీస్ థియరంకి కండిషన్స్ ఏంది అంటే ఏ సిచ్యువేషన్స్లో మనం లామీస్ థియరంని అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఈక్విలిబ్రియం అంటే ఏదైతే బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో ఆ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? బాడీ అనేది రెస్ట్లోనైనా ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్లోనైనా ఉండాలి. ఇంకో కండిషన్ ఏంది? సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ 0 ఉండాలి అండ్ సిగ్మా మూమెంట్ అబౌట్ ఎనీ పాయింట్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. అవి వచ్చేసి ఈక్విలిబ్రియం కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ మీద ఓన్లీ 3 కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది? ఫస్ట్ 3 కోప్లేనార్ అంటే ఏంది? 3 ఉండాలి ఫోర్సెస్ ప్లస్ అవి కోప్లేనార్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? సేమ్ ప్లేన్లో ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వాలి. అండ్ కాంకరెంట్ అని అన్నాడు. కాంకరెంట్ అంటే అర్థం ఏంది? ఆ 3 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్స్టెండ్ చేస్తే అవన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్. ఇప్పుడు నేను ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన, ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన, ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన. ఇప్పుడు ఈ 3 లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ని ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. అంటే ఒకవేళ 3 ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్నే మనము కాంకరెంట్ ఫోర్సెస్ అని అంటాము. సో కండిషన్స్ క్లియర్గా అర్థమైనా? బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలి అండ్ బాడీ మీద ఓన్లీ 3 కోప్లేనార్ కాంకరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనము డెఫినేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. దేన్ని యూజ్ చేసి? ఫిగర్ని యూజ్ చేసి. చూడండి, ఇట్ స్టేట్స్ దట్ ఇన్ ఈక్విలిబ్రియం అంటే దాని అర్థం ఏంది? బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఓకే, అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద అదర్ 2 ఫోర్సెస్. సో ఇదంతా ఒకటే స్టేట్మెంట్, ఈ పార్ట్ అంతా ఒకటే కాబట్టి నేను మొత్తం చదివేసిన. ఇప్పుడు నేను మీకు దీని అర్థం ఏందో చెప్తా. ఇప్పుడు ఈ ఫోర్స్ ఉందా? ఈ ఫోర్స్ F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగిల్ బిట్వీన్ ద అదర్ 2 ఫోర్సెస్. ఇప్పుడు ఈ ఫోర్స్ F అంటే వాట్ ఆర్ ద అదర్ 2 ఫోర్సెస్? F2 అండ్ F3 కదా. అంటే F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ రెండిటి మధ్యలో యాంగిల్ ఏదైతుందో ఆ సైన్ యాంగిల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆల్ఫా. చూడండి, F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆల్ఫా. Force is directly proportional to the angle between the other 2 forces, sine angle between the other 2 forces. Similar గా F2 తీసుకోండి. F2 కి ఆపోజిట్ F2 కాకుండా ఇంకా 2 ఫోర్సెస్ ఏమున్నాయి? F1 అండ్ F3. వాటి మధ్యలో యాంగిల్ ఏముంది? బీటా. సో F2 is directly proportional to sine of బీటా. ఎందుకంటే F2 is force is directly proportional to sine of angle between the other 2 forces. Other 2 forces in the F3 and F1. So F2 is directly proportional to sin beta. Same with F3. ఇప్పుడు F3 బదులు ఇంకా 2 ఫోర్సెస్ ఏమున్నాయి? F1 అండ్ F2. ఇప్పుడు F1 అండ్ F2 మధ్యలో యాంగిల్ ఏముంది? గామా. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు లామీస్ థియరం F3 is directly proportional to sin of gamma between the 2 other forces. 2 other forces in the F1 and F2. So F3 is directly proportional to sin gamma. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. సో F1 ఈజ్ ఈక్వల్స్ టు K సైన్ ఆల్ఫా, F2 ఈజ్ ఈక్వల్స్ టు K సైన్ బీటా, F3 ఈజ్ ఈక్వల్స్ టు K సైన్ గామా.
సో సైన్ గామాని ఇటు తీసుకొచ్చేసి సైన్ బీటాని ఇటు తీసుకొచ్చేసి సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామాని కిందికి తీసుకొస్తే మనకి ఏమొస్తుంది f1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కే, f2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కే, f3 బై సైన్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కే. సో ప్రతి ఒక్క ఈక్వేషన్లో చూడండి లెఫ్ట్ సైడ్ అన్ని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ ప్రతి ఒక్కటి కేకి ఈక్వల్ ఉంది. సో ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కటి కేకి ఈక్వల్ ఉంది కాబట్టి నేను అన్నిటిని ఈక్వల్ చేసుకోవచ్చా? సో నేను అన్నిటిని ఈక్వల్ చేసుకుంటున్నా. f1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు f2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు f3 బై సైన్ గామా. సో క్లియర్గా అర్థమైందా? కానీ ఒక్కటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లామిస్ థియరమ్ అప్లై చేసేటప్పుడు యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ 2 కండిషన్స్. ద ఫస్ట్ కండిషన్ ఈస్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండ్ ద సెకండ్ కండిషన్ ఈజ్ the forces which are acting on the particle must be coplanar and the number of forces should be limited to 3. అంటే ఓన్లీ 3 forces should be acting on the body or the particle. సో క్లియర్గా అర్థమైందా ఎక్కడి వరకు? సో క్లియర్ కదా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.